ఈ ఆకుల్ని తీసుకొని ఏంటంటే మంచిగా ఫ్రెష్గా కడిగి నీడలో ఎండబెట్టుకొని దీనికి సమానంగా ఎగ్జాంపుల్ ఈ ఆకులు ఒక 250 గ్రాములు ఉన్నాయి అనుకోండి. 250 గ్రాముల బెల్లం, బెల్లం గినక దంచి ఒక కుంకుడుకాయ గింజంత బెల్లం ఉంది కాబట్టి కోరుకొని తినొచ్చు. కాబట్టి కొద్దిగా లావైనా కూడా పర్వాలేదు. అది బెల్లంతో చేసి నీడలో ఎండబెట్టుకుంటే అద్భుతమైన ఇది ఉదయం 2 సాయంత్రం 2 ఇస్తాము. దీంతో పాటు ఏంటంటే వాతహరిణి గుళికలను తయారు చేస్తాం మేము. వాతహరిణి గుళికలు అంటే ఏ విధంగా ఉంటాయంటే జనరల్గా ఇందుకు ఆముదాలు అందరికీ తెలిసి ఉంటాయి. ఆముదాల గింజల్లో పప్పు తీస్తాం. ఆ పప్పు తీసుకొని ఏం చేసామంటే ఒరిజినల్ స్వచ్ఛమైన ఆవు నెయ్యిలా దాన్ని బాగా వేయించి బాగా అంటే రెడ్ కలర్ బాగా ఎర్రగా దూరగా వేయించిన తర్వాత దానికి సమానంగా సొంటి చేర్చి మళ్ళీ సేమ్ ఈ మూడు రకాలుగా ఈ పలుకులు ఎన్నో సొంటి ఎంతో బెల్లం అంతా అవి తీసుకొని ఏం చేస్తామంటే బాగా కచ్చాపెచ్చ దంచి దాన్ని కూడా ఇంతలా ఉండలు చేస్తాం. అది ఉదయం 2 సాయంత్రం 2కి ఇస్తాము.